గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇది చైనాలో ఉంది. దీని పొడవు సుమారు 6508 కిలోమీటర్లు మరియు 5 మీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది. ఇది ప్రపంచ వింతలలో ఒకటి. దీనిని క్రీస్తు పూర్వం 5-6 శతాబ్దాల కాలంలో నిర్మించారు. క్రీస్తు పూర్వం 7వ శతాబ్ద కాలంలో చైనీయుల ఈ గోడ నిర్మాణ సాంకేతికత గురించి తెలుసుకున్నారు. చైనాలో అంతర్రాష్ట్ర యుద్ధకాలమైన 5వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వం 221 వరకు ఖీ, యాన్, ఝావో రాష్ట్రాల మధ్య వారి వారి సరిహద్దులను కాపాడుకోవడానికి అనేక మార్గాలు వెదికారు. దీనికి గల నిర్మాణ కారణం చైనా ఉత్తర సరిహద్దులను కాపాడుట. నవీన కాలంలో కనిపించే గోడ మింగ్ వంశ కాలంలో నిర్మింపబడినది. ఈ గోడ అనేక గోడల సమూహము. దీనిలోని ప్రసిద్ధమైన గోడ చైనా చక్రవర్తి ఖిన్ షీ హువాంగ్ క్రీస్తు పూర్వం 200 నుండి 220 కాలంలో నిర్మించారు. ఖిన్ షీ హువాంగ్ క్రీస్తు పూర్వం 221లో తన శత్రురాష్ట్రాలను జయించి చైనాను ఏకీకరణ చేశాడు. ఆ తదుపరి ఖిన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ఏకీకరణ తరువాత రాష్ట్రాల మధ్యగల గోడలను తొలగించడానికి ప్రయత్నించారు, కాని అది సాధ్యం కాలేదు. వీటి నిర్మాణంలో తైపా మట్టి, రాళ్ళు, కలపను ఉపయోగించారు. మింగ్ వంశస్థుల కాలంలో వీటి నిర్మాణానికి ఇటుకలు, సున్నము, రాళ్ళు విరివిగా ఉపయోగించారు. ఇటుకల ఉపయోగం నిర్మాణంలో వేగాన్ని పెంచింది. రాళ్ల స్థానంలో ఇటుకల ఉపయోగం చాలా సులువైంది. మట్టి కంటే ఇటుకలు ఎక్కువ బరువును మోస్తాయి. ఇటుకల కంటే రాళ్ల నిర్మాణం ఎక్కువ దృఢత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇటుకలను ఎక్కువగా ఉపయోగించారు. రాళ్లను పునాదుల కొరకును, ఇటుకలను గోడల నిర్మాణానికి ఉపయోగించారు. ప్రస్తుతం ఈ గోడ చాలా వరకు అంతరించిపోతూ ఉంది. దీనికి కారణాలు అక్కడ అధికముగా వచ్చే దుమ్ము తుఫానులు, ఇసుక తుఫానులు. రాబోవు 20 సంవత్సరాలలో గాన్సు రాష్ట్రంలోని ఈ గోడ 60 కిలోమీటర్లు కంటే ఎక్కువ భాగం అంతరించిపోయే ప్రమాదముంది. ఈ ప్రాంతాలలో దీని ఎత్తు 5 మీటర్ల నుండి 2 మీటర్లకు తగ్గిపోవడంతో ఈ గోడలు తమ ఆకర్షణను కోల్పోతున్నాయి.